Hello everyone, welcome to Tara IAS, Think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 20th of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో మన ఫస్ట్ ఆర్టికల్ ఇన్ ద వేక్ ఆఫ్ క్రైసిస్ ద నీడ్ ఫర్ బై పార్టిజన్షిప్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ థాట్ పోలిస్, సో ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ అండర్స్టాండింగ్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ టర్కీ అండ్ అజర్బైజాన్, సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3. Then we have some important articles like report reveals delayed wages are a key factor to mismatch between MGNREGS coverage and delivery. Then Amit Shah launches E0 FIR initiative. Then RBI revises draft on Read AIF investments, and the last article is getting the micro picture at the panchayat level. So ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ ఇన్ ద వేక్ ఆఫ్ క్రైసిస్ ద నీడ్ ఫర్ బై పార్టిజన్షిప్. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 రోల్ ఆఫ్ పార్లమెంట్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ నేషనల్ గవర్నెన్స్, ఫెడరలిజం అండ్ సెంటర్ స్టేట్ కోఆపరేషన్, కంపారిజన్ విత్ అదర్ డెమోక్రటిక్ మోడల్స్. సో ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మనం రీసెంట్గా ఏప్రిల్ 2025లో పహల్గామ్ అటాక్ అనేది చూసాం. సో దాని తర్వాత మనం దానికి సంబంధించి డిఫరెంట్ ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో పహల్గామ్లో, సో దీని తర్వాత ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇట్ క్రిటిక్స్ ద ఇంక్రీజింగ్ పొలిటిసైజేషన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ రెస్పాన్సెస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో నేషనల్ సెక్యూరిటీ రెస్పాన్స్ ఏదైతే ఉందో దానికి ఎక్కువగా పొలిటిసైజ్ అవుతుంది ఇష్యూ అనేది ఈ ఆర్టికల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూనిటీ ఇన్ గ్రీఫ్ అండ్ స్ట్రాటజీ, political parties indulge in mutual blame, undermining effective and lasting counter-terror strategies. సో కౌంటర్ టెర్రర్ స్ట్రాటజీస్ని తీసుకురావడానికి బదులుగా పొలిటికల్ పార్టీస్ ఏంటంటే మ్యూచువల్గా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నాయి. అండ్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇట్ ఎంఫసైజెస్ అర్జెన్సీ ఆఫ్ రిస్టోరింగ్ బై పార్టిజన్షిప్ అండ్ ఇండియా సెక్యూరిటీ అండ్ డిప్లొమాటిక్ డొమైన్స్. సో బేసికలీ ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఇప్పటివరకు మనం బై పార్టిజన్షిప్ అనే ఒక టర్మ్ చూసాం. సో ఈ టర్మ్కి మీనింగ్ ఏంటో చూద్దాం. సో ఇట్స్ అ పొలిటికల్ అప్రోచ్ వేర్ అపోజింగ్ పార్టీస్ కోఆపరేట్ టు అడ్రస్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో మనకు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సో వీ హ్యావ్ పొలిటికల్ పార్టీ ఏ అండ్ పొలిటికల్ పార్టీ బి. సో ఈ రెండు పొలిటికల్ పార్టీస్ యొక్క ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉంటాయి, ఎలక్టోరల్ స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో కంప్లీట్గా అవి ఏ ఉద్దేశంతో అయితే పొలిటికల్ పార్టీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగిందో అవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. వారి యొక్క పర్స్పెక్టివ్ ఐడియాలజీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ విధంగా అపోజింగ్ పార్టీస్ అయినప్పటికీ కూడా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయడానికి తమ యొక్క ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అండ్ ఎలక్టోరల్ డిఫరెన్సెస్ అన్నీ పక్కకు పెట్టి ఆ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీస్ ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకునే ఒక పొలిటికల్ అప్రోచే బై పార్టిజన్షిప్. So hope you have understood what bipartisanship is. So it reflects democratic maturity, particularly in areas such as national security, foreign policy and crisis response. ఈ విధమైన బైపార్టిజన్షిప్ అనే అప్రోచ్ మనం ఎక్కువగా ఎప్పుడు చూస్తాం? నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదా ఫారిన్ పాలసీ విషయంలో, లేదా క్రైసిస్ రెస్పాన్స్ సమయంలో మనం ఈ విధంగా అపోజింగ్ పార్టీస్ అన్నీ కూడా కోఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ బైపార్టిజన్షిప్. So what are the key aspects of it? Shared commitment to national interest, constructive cooperation across party lines. So different parties nundi unnappadiki kuda they'll have a cooperation. Then emphasis on stability, unity and long term planning. Now let's have a look at real world and Indian instances. So మనం గ్లోబల్గా ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే 9/11 అటాక్స్ తర్వాత యుఎస్ఏలో చూసినట్లయితే మనకు రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాటిక్స్. సో ఈ రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ రెండు కూడా యునైట్ అవ్వడం జరిగింది టు క్రియేట్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ. సో దాని ద్వారా మిలిటరీ యాక్షన్ని సపోర్ట్ చేయడం జరిగింది. దెన్ న్యూజిలాండ్ యొక్క ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసినట్లయితే 2019లో దెర్ వాజ్ బై పార్టిజన్ సపోర్ట్ ఫర్ స్విఫ్ట్ గన్ కంట్రోల్ పోస్ట్ క్రైస్ట్ చర్చ్ అటాక్.
సో 2019లో న్యూజిలాండ్లో మనకు ఈ క్రైస్ట్ చర్చ్ అటాక్ అనేది జరిగింది. సో ఆ అటాక్ తర్వాత డిఫరెంట్ పార్టీస్, అపోజింగ్ పార్టీస్ అనేవి ఒకటిగా కోఆపరేట్ చేయడం జరిగింది ఫర్ స్విఫ్ట్ గన్ కంట్రోల్. దెన్ యూరప్ పోస్ట్ యుక్రెయిన్ ఇన్వేషన్. సో యుక్రెయిన్ ఇన్వేషన్ అనేది జరిగిన తర్వాత యూరోప్లో ఎటువంటి చేంజెస్ చూసామంటే మనకు వైడ్ స్ప్రెడ్ క్రాస్ పార్టీ యూనిటీ ఆన్ ఫారిన్ పాలసీ అండ్ రెఫ్యూజీ రెస్పాన్స్. సో యుక్రెయిన్ క్రైసిస్ తర్వాత ఫారిన్ పాలసీ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా రెఫ్యూజీ రెస్పాన్స్ విషయంలో డిఫరెంట్ పార్టీస్ మధ్య యూనిటీ అనేది చూసాం మనం. సో ఇవి మనకు గ్లోబల్ ఎగ్జాంపుల్స్. సో ఇండియన్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే 1994 జెనీవా ఎపిసోడ్. సో అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నరసింహారావు గారు అండ్ అపోజిషన్ లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు దే హ్యావ్ కోఆపరేటెడ్ డిప్లొమాటికలీ ఆన్ కాశ్మీర్. సో ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న పర్సన్, అదేవిధంగా అపోజిషన్ లీడర్ ఇద్దరూ కూడా కాశ్మీర్ విషయంలో డిప్లొమాటికలీ కోఆపరేట్ చేసుకోవడం జరిగింది. దెన్ 1999 కార్గిల్ వార్. బ్రాడ్ పబ్లిక్ అండ్ పొలిటికల్ సపోర్ట్ అక్రాస్ పార్టీస్ ఫర్ ఇండియాస్ మిలిటరీ ఎఫర్ట్స్. సో ఆ టైంలో ఇండియా యొక్క మిలిటరీ ఎఫర్ట్స్ ఏవైతే పెట్టడం జరిగిందో వాటి విషయంలో డిఫరెంట్ పార్టీస్ అనేవి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దెన్ కోవిడ్-19 పాండమిక్ ఇనీషియల్ ఫేజ్లో చూసినట్లయితే పార్టీస్ బ్రీఫ్లీ కోఆపరేటెడ్ ఆన్ పబ్లిక్ హెల్త్ మెసేజింగ్ అండ్ లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్. సో మనం చూసాం కోవిడ్-19 పాండమిక్ని మనం ఎలా డీల్ చేయడం జరిగింది అని. సో ఆ టైంలో డిఫరెంట్ పార్టీస్ అనేవి ఎస్పెషలీ ఇనీషియల్ ఫేజ్లో పబ్లిక్ హెల్త్ మెసేజింగ్కి సంబంధించి కోఆపరేట్ చేయడం జరిగింది. అండ్ లాక్డౌన్ని ప్రాపర్గా అండ్ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడానికి కూడా డిఫరెంట్ పార్టీస్ అనేవి అపోజింగ్ పార్టీస్ అయినప్పటికీ కూడా ఒకదానితో ఒకటి కోఆపరేట్ చేసుకోవడం జరిగింది. సో ఇవి మనకు ఇండియన్ ఎగ్జాంపుల్స్ అండ్ అదేవిధంగా గ్లోబల్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనకున్న కరెంట్ సినారియోలో ఈ బైపార్టిజన్షిప్ కున్న సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ప్రివెంట్స్ నేషనల్ సెక్యూరిటీ ఫ్రమ్ బీయింగ్ పొలిటిసైజ్డ్. సో నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ పొలిటిసైజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం, రైట్? అంటే ఈ సెన్సిటివ్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎలక్టోరల్ టూల్స్గా మాత్రమే యూజ్ చేసుకోవడం కాకుండా మనం ఆ విధంగా ఎన్ష్యూర్ చేయగలుగుతాం, రైట్? So we can ensure that sensitive matters, these are not reduced to electoral tools. Then strategic clarity and continuity. సో దీనివల్ల ఏంటంటే మనకుండే ఫారిన్ పాలసీస్ అండ్ సెక్యూరిటీ పాలసీస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఒక కంటిన్యూటీ, అదేవిధంగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అవాయిడింగ్ కాంట్రడిక్టరీ సిగ్నల్స్ అక్రాస్ గవర్నమెంట్స్. సో డిఫరెంట్ గవర్నమెంట్స్ డిఫరెంట్ అప్రోచ్లో వెళ్లకుండా మనకి కన్సిస్టెంట్గా ఒక ఫారిన్ పాలసీ లేదా సెక్యూరిటీ పాలసీలో కంటిన్యూటీ అనేది, అదేవిధంగా క్లారిటీ అనేది ఉంటుంది. దెన్ ఇట్ ఎన్హాన్సెస్ పబ్లిక్ ట్రస్ట్. సో సిటిజన్స్ ఏమవుతారంటే దే ఫీల్ అష్యూర్డ్ వెన్ లీడర్స్ యాక్ట్ టుగెదర్. సో డిఫరెంట్ పార్టీస్ నుండి ఉన్న లీడర్స్ కలిసి ఇటువంటి నేషనల్ ఇష్యూస్ విషయంలో కోఆపరేట్ చేసుకున్నప్పుడు సిటిజన్స్, ఒక కామన్ సిటిజన్స్, అదేవిధంగా పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎన్హాన్స్ అవుతుంది rather than compete during national emergencies. Then it enables better crisis management. సో ఈ విధమైన కోఆపరేషన్ ఏంటంటే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడానికి ఇది అలౌ చేస్తుంది. దాంతోపాటుగా స్మూతర్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్, అంటే డిఫరెంట్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. దెన్ ఇట్ ఇంప్రూవ్స్ ఇండియాస్ గ్లోబల్ ఇమేజ్. సో ఇటువంటి కోఆపరేషన్ ఉన్నట్లయితే గ్లోబల్గా ఇండియా యొక్క ఇమేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, రైట్? So it strengthens India's profile as a stable, serious democracy ready to lead in global affairs. సో ఇప్పటి వరకు మనం ఇప్పుడున్న కరెంట్ సినారియోలో బైపార్టిజన్షిప్ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏముందో చూసాం. సో ఇండియాలో బైపార్టిజన్షిప్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఎలక్టోరల్ ఆపర్చునిజం. సో టెర్రర్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతాయో వీటిని పొలిటికల్ లివరేజ్ కోసం చాలామంది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్పెషలీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు వీటిని చాలామంది పొలిటికల్గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ హైపర్ పార్టిజన్ మీడియా ఎన్వైరన్మెంట్. News channels frame issues in binary party terms, inflaming public opinion. సో న్యూస్ ఛానల్స్ కూడా కొంతవరకు ఈ నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఇటువంటివి జరుగుతూ ఉంటాయో వీటిని
ఒక బైనరీ పార్టీ టర్మ్స్లో వీటిని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో దానివలన పబ్లిక్ ఒపీనియన్ అనేది డిఫరెంట్గా మారుతుంది. దెన్ వీక్ పార్లమెంటరీ కల్చర్. పార్లమెంటరీ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా కన్ఫ్రంటేషనల్గా ఉంటున్నాయి కానీ కన్స్ట్రక్టివ్గా ఉండడం లేదు, ఈవెన్ డ్యూరింగ్ క్రైసిస్. దెన్ అబ్సెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. సో ఆల్ పార్టీ కన్సల్టేషన్స్ కోసం మనకి ఎటువంటి ఫార్మల్ స్ట్రక్చర్స్ అనేవి లేవు. అండ్ ఈవెన్ బైపార్టిజన్ బ్రీఫింగ్స్ ఏవైతే ఉంటాయో సెక్యూరిటీ మ్యాటర్స్కి సంబంధించి వీటికి ఎటువంటి ఫార్మల్ స్ట్రక్చర్ అనేది లేదా ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది మన దగ్గర లేదు. దెన్ ఫారెన్ పాలసీ పొలిటిసైజేషన్. డిప్లొమాటిక్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పాకిస్తాన్ స్టాండ్స్, ఇజ్రాయెల్ టైజ్, ఇవన్నీ రీసెంట్గా మనం చూస్తున్నాం. సో వీటిని ఏం చేస్తున్నారంటే బీజేపీ లైన్ లేదా కాంగ్రెస్ లెగసీ ఈ విధంగా బ్రాండింగ్ అనేది చేస్తున్నారు. అంటే మన ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని కూడా పొలిటిసైజ్ చేస్తున్నారు. దెన్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఎకో ఛాంబర్స్. సోషల్ మీడియా డ్రివెన్ నెరేటివ్స్ దే మేక్ రీజన్డ్ కాన్సెన్సస్ డిఫికల్ట్ ఈవెన్ విత్ పార్టీస్. Then constitutional and institutional relevance. Spirit of federalism and cooperative governance. It demands that states and center, ruling and opposition. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీ విషయంలో కలిసి పనిచేయాలి. మనకున్న రాష్ట్రాలు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్, రూలింగ్ పార్టీస్, అదేవిధంగా అపోజిషన్ పార్టీస్, ఇవన్నీ కూడా సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి అన్నీ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దెన్ పార్లమెంట్ యాజ్ అ ఫోరం ఆఫ్ నేషనల్ కన్సెన్సస్. ఇట్ ఈస్ బీయింగ్ అండర్ యూజ్డ్ ఇన్ ఎమర్జెన్సీస్. సో కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పార్లమెంట్ని ఒక ఫోరం ఆఫ్ నేషనల్ కన్సెన్సస్గా మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవడం లేదు. దెన్ రాజ్యసభ అండ్ స్టాండింగ్ కమిటీస్. సో ఇవేంటంటే ఇంతకు ముందు మెచ్యూర్ డిబేట్స్కి ప్లాట్ఫామ్స్గా ఉండేవి, బట్ ప్రస్తుతం అయితే ఇవి వీక్ అయ్యాయి. దెన్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ యాజ్ పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ దే కెన్ ప్లే అ రోల్ ఇన్ ఫోస్టరింగ్ యూనిటీ. సో కాన్స్టిట్యూషన్ ఎక్స్పెక్ట్స్ కన్సల్టేషన్, నాట్ కన్ఫ్రంటేషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ నేషనల్ క్రైసిస్. సో ఇటువంటి నేషనల్ క్రైసిస్ సిచ్యుయేషన్స్లో మన రాజ్యాంగం ఏంటంటే కన్సల్టేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కన్ఫ్రంటేషన్ని కాదు అని. సో దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రెలెవెన్స్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఈ నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఏదైతే ఉందో దీన్ని బై పార్టిసన్ ఇన్పుట్స్తో ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి so that we can ensure strategic continuity. Then create formal all-party consultative mechanisms, especially during major national threats. So మనకి ఈ విధంగా మేజర్ నేషనల్ థ్రెట్స్ ఉన్నప్పుడు ఫార్మల్ ఆల్ పార్టీ కన్సల్టేటివ్ మెకానిజమ్స్ని మనం క్రియేట్ చేయాలి. అండ్ అదేవిధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ని కూడా మనం స్ట్రెంగ్థెన్ చేయాలి టు డీపొలిటిసైజ్ డిస్కషన్స్ ఆన్ సెన్సిటివ్ ఇష్యూస్. సో సెన్సిటివ్ ఇష్యూస్ విషయంలో ఎక్కువగా పొలిటిసైజ్ అవ్వకుండా ఇష్యూస్ మనం ఈ విధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ని స్ట్రెంగ్థెన్ చేయాల్సి ఉంటుంది. దెన్ మీడియా కోడ్ ఫర్ క్రైసిస్ రిపోర్టింగ్. సో రెగ్యులేట్ లాంగ్వేజ్ దట్ పొలిటిసైజెస్ నేషనల్ ట్రాజడీస్. సో మనకు జరిగే ఇటువంటి నేషనల్ ట్రాజడీస్ విషయంలో కూడా కొన్ని సోషల్ మీడియా లేదా అదర్ న్యూస్ మీడియాలో కొంతవరకు ఇట్ ఈస్ పొలిటిసైజింగ్ దాట్ పర్టిక్యులర్ ఇష్యూ. సో ఆ విధంగా నేషనల్ ట్రాజడీస్ని పొలిటిసైజ్ చేయకుండా మనం రెగ్యులేట్ చేయాలి. Then civic education and political reform. So it promotes a culture of democratic cooperation, not adversarial posturing. Then revive federal platforms like Interstate Council or National Integration Council for cross-party dialogue. So different parties మధ్య dialogue కోసం ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ లేదా నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ ఫెడరల్ ప్లాట్ఫామ్స్ వీటిని మనం రివైవ్ చేయాలి. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. సో దీనికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ పార్లమెంట్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ బిల్డింగ్ అ బై పార్టిజన్ అప్రోచ్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. సో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఈ విధమైన బై పార్టిజన్ అప్రోచ్ని బిల్డ్ చేయడానికి దానిలో పార్లమెంట్ యొక్క రోల్ ఎంత ఉంది, పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ ఏముంది అనేది మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సజెస్ట్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ టు ఫెసిలిటేట్ సచ్ కోఆపరేషన్. సో అటువంటి కోఆపరేషన్ని ఫెసిలిటేట్ చేసే విధంగా ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ 250 words. Now let's move forward to our next article.
మన నెక్స్ట్ ఆర్టికల్ థాట్ పోలీస్ జిఎస్ పేపర్ 2 రైట్స్ అండ్ సేఫ్ గార్డ్స్ అవైలబుల్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ దర్ ఇంప్లికేషన్. సో ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి దీనిలో. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, సో రీసెంట్గా మనం అలీ ఖాన్ మెహమూదాబాద్ అనే ప్రొఫెసర్ యొక్క అరెస్ట్ గురించి విన్నాం. సో దిస్ పర్సన్ ఈజ్ అ పొలిటికల్ సైన్స్ అకాడమిక్ అట్ అశోకా యూనివర్సిటీ. సో ఈ పర్సన్ ఎందుకు అరెస్ట్ చేశారంటే, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈయన కొన్ని సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం జరిగింది. సో దట్ హ్యాస్ స్టర్డ్ నేషనల్ డిబేట్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అకాడమిక్ ఫ్రీడమ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ సెడిషన్ రిలేటెడ్ లాస్. సో his arrest, triggered by complaints from political functionaries, it raises larger constitutional and ethical questions about dissent and also the role of police powers in silencing the critical voices. So, ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Now let's have a look at the colonial roots and the contemporary relevance. Origin of sedition law. మనకి ఐపీసీలోని సెక్షన్ 124A. సో ఇది మనకు 1870లో బ్రిటిష్ వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇటువంటి సెడిషన్ లాని. సో ఎందుకంటే తిలక్ అదేవిధంగా గాంధీ లాంటి నేషనలిస్ట్ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో వీరిని సప్రెస్ చేయడం కోసం ఆ టైంలో 1870లో బ్రిటిషర్స్ ఈ సెడిషన్ లాని తీసుకురావడం జరిగింది. దెన్ కేదార్నాథ్ సింగ్ 1962. సో సుప్రీం కోర్ట్ ఏంటంటే సెడిషన్ అప్హోల్డ్ చేయడం జరిగింది, బట్ లిమిటెడ్ ఇట్ టు స్పీచ్ ఇన్సైటింగ్ వైలెన్స్ ఆర్ పబ్లిక్ డిజార్డర్. సో 1962లో ఈ కేదార్నాథ్ సింగ్ ఇష్యూలో ఏంటంటే సుప్రీం కోర్ట్ సెడిషన్ అప్హోల్డ్ చేసింది, బట్ ఈ సెడిషన్ ఏంటంటే ఏదైనా స్పీచ్ వలన వైలెన్స్ జరగడం లేదా పబ్లిక్ డిసార్డర్ జరిగినప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే దీన్ని లిమిట్ చేయాలని చెప్పడం జరిగింది. దెన్ శ్రేయా సింఘాల్ కేస్ 2015. సో సుప్రీంకోర్టు ఏంటంటే ఈ ఐటీ యాక్ట్ యొక్క సెక్షన్ 66Aని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. ప్రొటెక్టింగ్ ఆన్లైన్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ వేగ్ టర్మ్స్ లైక్ అఫెన్సివ్ ఆర్ అనోయింగ్. దెన్ ఫ్రీక్వెంట్ మిస్యూజ్ టుడే. సో సెడిషన్ అదేవిధంగా సెక్షన్ 153A అంటే ప్రమోటింగ్ ఎనిమిటీ అండ్ దీనికి సిమిలర్గా ఉన్న కొన్ని ప్రొవిజన్స్ వీటిని అకాడమిక్స్, జర్నలిస్ట్ అదేవిధంగా యాక్టివిస్ట్కి అగేన్స్ట్గా యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ పీస్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆల్సో. దెన్ సుప్రీం కోర్ట్స్ 2022 స్టాండ్. సో 2022లో సుప్రీంకోర్టు యొక్క స్టాండ్ మనం చూసినట్లయితే ఈ సెడిషన్ లాని హోల్డ్లో పెట్టడం జరిగింది, అర్జింగ్ ద రివ్యూ ఆఫ్ కొలోనియల్ ఎరా లాస్ ఇన్ ద లైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్స్. సో ఇటువంటి కొలోనియల్ ఎరా లాస్ ఏవైతే ఉన్నాయో లైక్ సెడిషన్లో చూసుకున్నట్లయితే మనకి 1870లో బ్రిటిషర్స్ తీసుకురావడం జరిగింది, అంటే దీనికి ఆ కొలోనియల్ బ్యాక్డ్రాప్ అనేది ఉంది. సో అటువంటి కొలోనియల్ టైంలో వచ్చిన లాస్ ఏవైతే ఉన్నాయో వీటిని రివ్యూ చేయాలని చెప్పడం జరిగింది. దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిసెంట్ ఇన్ అ డెమోక్రసీ. సో ఒక డెమోక్రసీలో డిసెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏముందో చూద్దాం. ఇట్ ఈస్ కోర్ టు ఆర్టికల్ 19(1)A. డిసెంట్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యొక్క ఒక ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్ ఇది, రైట్? అంటే మనకు తెలుసు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసిన ఒక ప్రాథమిక హక్కు లేదా ఫండమెంటల్ రైట్. దాని యొక్క ప్రాక్టికల్ ఎక్స్ప్రెషనే డిసెంట్. దెన్ ఇట్ చెక్స్ అథారిటేరియన్ టెండెన్సీస్. సో అ వైబ్రెంట్ కల్చర్ ఆఫ్ డిసెంట్ ఇట్ ప్రివెంట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అండ్ ఎన్ష్యూర్స్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ. సో కొంతవరకు ఈ డిసెంట్ అనేది ఉన్నప్పుడు పవర్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం తగ్గించవచ్చు, దాంతోపాటుగా గవర్నమెంట్ అకౌంటబిలిటీని కూడా మనం ఎన్హాన్స్ చేయొచ్చు. దెన్ ఇట్ ప్రొటెక్ట్స్ అకాడమిక్ అండ్ ఇంటెలెక్చువల్ ఫ్రీడమ్. సో యూనివర్సిటీస్లో మనం చూసినట్లయితే ఎక్కువగా దే థ్రైవ్ ఆన్ డిబేట్స్, క్రిటిక్స్ అండ్ ఐడియాలజికల్ డైవర్సిటీ. సో వీటన్నిటికీ బేస్ చూసినట్లయితే డిసెంటే. దెన్ స్ట్రెంథన్స్ పాలసీ అండ్ గవర్నెన్స్. కన్స్ట్రక్టివ్ డిసెంట్ ఇట్ ఆఫెన్ లీడ్స్ టు పాలసీ కరెక్షన్స్ అండ్ సోషల్ రిఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఆర్టీఐ యాక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఎన్ఆర్ఈజిఏ లేదా యాంటీ కరప్షన్ లాస్. సో ఇటువంటి పాలసీ కరెక్షన్స్ కోసం, సోషల్ రిఫార్మ్స్ కోసం మనకు కన్స్ట్రక్టివ్ డిసెంట్ అనేది ఇంపార్టెంట్. సో దాని ద్వారా మన పాలసీ అండ్ గవర్నెన్స్ కూడా స్ట్రెంథన్ అవుతాయి. దెన్ ఇట్ ఫ్యూయల్స్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్. డిసెంట్ వల్ల ఏంటంటే సిటిజన్స్ పొలిటికల్ డిస్కోర్స్లో, ప్రొటెస్ట్లో అదేవిధంగా రిఫార్మ్ మూవ్మెంట్స్లో పీస్ఫుల్గా ఎంగేజ్ అవ్వగలుగుతారు. దెన్ జ్యుడిషియల్ రికగ్నిషన్. సుప్రీం కోర్ట్ కన్సిస్టెంట్గా ఏం చెప్తూ ఉండిందంటే
క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ నాట్ సెడిషన్. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన అది సెడిషన్ అవ్వదు అని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ ఇస్ కేదార్నాథ్ సింగ్ కేస్ అండ్ శ్రేయా సింఘాల్ కేస్. డూ రిమెంబర్ దిస్. సో ఈ పాయింట్ని కాన్స్టెంట్గా సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే డూ రిమెంబర్, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన అది సెడిషన్ అవ్వదు. Then what are the challenges to upholding free expression? Vague legal provisions. సో మనకున్న లీగల్ ప్రొవిజన్స్లో క్లారిటీ అనేది మిస్ అవుతుంది. బ్రాడ్ టర్మ్స్ ఇన్ సెక్షన్ 124A and 153A ఆఫ్ ఐపీసీ. సో దీనిలో ఉన్న టర్మినాలజీస్ వల్ల ఏంటంటే ఇట్ ఎనేబుల్స్ సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా మిస్యూజ్ జరిగే అవకాశం కూడా ఉంది. సో లీగల్ ప్రొవిజన్స్లో క్లారిటీ అనేది ఉండాలి, లేకుంటే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. దెన్ పొలిటికల్ మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్స్. ఎఫ్ఐఆర్స్ అనేవి ఎక్కువగా పార్టిజన్ ప్రెషర్తో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ లీగల్ మెరిట్. దెన్ ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ. యూనివర్సిటీస్, police and prosecutors, they may self-censor or act under pressure. Then slow judicial relief. So not all victims receive timely protection. జ్యుడిషియల్ రిలీఫ్ కూడా చాలా స్లోగా ఉంటుంది, ఎందుకంటే అందరు విక్టిమ్స్కి కూడా టైమ్లీ ప్రొటెక్షన్ అనేది దొరకడం లేదు. దెన్ వీక్ పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ రైట్స్. సిటిజన్స్ మే హెసిటేట్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్ ఫియరింగ్ కాన్సిక్వెన్సెస్. సో సిటిజన్స్ వారి యొక్క వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడం లేదు, ఎందుకంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అనే భయంతో వారి యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు. సో ఇవి మనకు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? రిపీల్ ఆర్ రీడిఫైన్ కొలోనియల్ ఎరా లాస్. సో మనకు కొలోనియల్ ఎరా లాస్ ఏవైతే ఉన్నాయో, అంటే బ్రిటిష్ టైంలో తీసుకొచ్చిన లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదర్ మనం రిపీల్ చేయాలి లేదా వాటిని రీడిఫైన్ చేయాలి. సో సెడిషన్, అదేవిధంగా దానికి రిలేటెడ్గా ఉన్న ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం అర్జెంట్గా రిఫార్మ్ చేయాలి లేదా రిపీల్ లేదా రిమూవ్ చేయాలి. దెన్ ప్రొటెక్ట్ అకాడమిక్ ఫ్రీడమ్. Enact guidelines ensuring non-interference in universities and scholarly spaces. సో ఎస్పెషలీ యూనివర్సిటీస్ వంటి ప్లేసెస్లో మనం నాన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని తీసుకురావాలి. దెన్ పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్. ఎన్ష్యూర్ నాన్ పార్టిజన్ ఇన్వెస్టిగేషన్ విత్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్. దెన్ ఫాస్ట్ ట్రాక్ జ్యుడిషియల్ రెమెడీ. సో మనం చూసాం టైమ్లీ ప్రొటెక్షన్ అనేది లభించడం లేదు, అండ్ జ్యుడిషియరీకి సంబంధించి కొంతవరకు టైం లాగ్ అనేది, అదేవిధంగా డిలే అనేది జరుగుతుంది. సో అటువంటి డిలేస్ జరగకుండా మనం ఫాస్ట్ ట్రాక్ చేయాలి జ్యుడిషియల్ రెమెడీస్ని. సో సెటప్ స్పెషల్ బెంచెస్ ఫర్ ఫ్రీ స్పీచ్ అండ్ అన్లాఫుల్ డిటెన్షన్ కేసెస్. ఫ్రీ స్పీచ్ కేసెస్కి సంబంధించి, అదేవిధంగా అన్లాఫుల్గా డిటెన్షన్ చేసిన పర్సన్స్ యొక్క కేసెస్, వీటికి సంబంధించి స్పెషల్ బెంచెస్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయాలి. దెన్ ప్రమోట్ సివిక్ లిటరసీ, రైట్స్, లీగల్ రికోర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్కి సంబంధించి మనం అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. మన నెక్స్ట్ ఎడిటోరియల్, అండర్స్టాండింగ్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ టర్కీ అండ్ అజర్బైజాన్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 ట్రేడ్ అండ్ ఎకనామిక్ పాలసీ ఇంప్లికేషన్స్, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే, సో ఈ ఆర్టికల్లో మనకు పబ్లిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బ్యాక్లాష్ ఇన్ ఇండియా అగెయిన్స్ట్ టర్కీ అండ్ అజర్బైజాన్. సో మనం రీసెంట్గా చూసాం, ఏప్రిల్ 2025లో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో దాని తర్వాత టర్కీ, అదేవిధంగా అజర్బైజాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇండియాలో చాలా పబ్లిక్ బ్యాక్లాష్, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ బ్యాక్లాష్ రావడం జరిగింది అగెయిన్స్ట్ టర్కీ అండ్ అజర్బైజాన్. సో దాని గురించి డిస్కస్ చేస్తుంది ఈ ఆర్టికల్. సో చాలామంది ఏమన్నారంటే వీ హ్యావ్ టు బాయ్కాట్ అండ్ క్యాన్సిల్ టూరిజం టు దీస్ కంట్రీస్. సో ఎవరైతే టర్కీ, అదేవిధంగా అజర్బైజాన్ లాంటి కంట్రీస్కి టూరిజం కోసం వెళ్తున్నారో వాళ్ళు ఈ కంట్రీస్ని బాయ్కాట్ చేయాలి, వారి యొక్క టూర్స్ని క్యాన్సిల్ చేసుకోవాలి, అండ్ ఎకడమిక్ లింక్స్ని కూడా మనం కట్ చేయాలి, అండ్ ఎకనామిక్ టైస్ని కూడా మనం వీ హ్యావ్ టు కట్ దిస్. ఈ విధంగా ప్రెషర్ రావడం జరిగింది. However, this article argues that using data that India's economic exposure to both countries is minimal.
సో ఇండియా యొక్క ఎకనామిక్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఈ రెండు కంట్రీస్కి, టర్కీకి అదేవిధంగా అజర్బైజాన్కి, ఇది చాలా తక్కువగా ఉంది. రేజింగ్ క్వశ్చన్స్ ఆన్ యాక్చువల్ ఎఫికసీ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ట్రేడ్ బ్యాన్స్ ఆర్ డిప్లొమాటిక్ డిసెంగేజ్మెంట్. సో ఎకనామిక్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఇటువంటి బ్యాన్స్ లేదా డిప్లొమాటిక్ డిసెంగేజ్మెంట్ చేయడం వలన యాక్చువల్గా ఎంతవరకు అది దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది లేదా దాని యొక్క కాన్సిక్వెన్స్ ఎంతవరకు ఉంటుంది అనేదే ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Now let's have a look at the arguments for strong action against Turkey and Azerbaijan. సో టర్కీ అదేవిధంగా అజర్బైజాన్కి అగేన్స్ట్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి అనే దానికి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ డిప్లొమాటిక్ కన్సిస్టెన్సీ. టర్కీ అజర్బైజాన్ రెండు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి. సో ఇది ఇండియా యొక్క పొజిషన్ని వీకెన్ చేస్తుంది టెర్రరిజం అండ్ కాశ్మీర్ ఇష్యూస్లో. దెన్ మిలిటరీ సపోర్ట్ టు అడ్వర్సరీస్. టర్కీ అనేది పాకిస్తాన్ యొక్క మిలిటరీకి వెపన్స్ని సప్లై చేయడం జరిగింది. సో దానివల్ల రీజనల్ బ్యాలెన్స్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుంది. దెన్ సింబాలిక్ రిటాలియేషన్ బూస్ట్ నేషనల్ మొరేల్. సో సింబాలిక్ కొంతవరకు మనం రిటాలియేషన్ చేసినట్లయితే ఇట్ బూస్ట్ ద నేషనల్ మొరేల్. లైక్ అకాడమిక్ టైస్ అదేవిధంగా టూరిజం టైస్ని మనం కట్ చేసినట్లయితే అదొక స్ట్రాంగ్ పొలిటికల్ మెసేజ్ని అనేది పంపిస్తుంది. దెన్ పబ్లిక్ ప్రెషర్ ఛానల్స్ పేట్రియాటిక్ సెంటిమెంట్. ఈ బాయ్కాట్స్ అనేవి నాన్ వైలెంట్ డెమోక్రటిక్ టూల్స్ అండ్ దీస్ రిఫ్లెక్ట్ సిటిజన్స్ ఎంగేజ్మెంట్ ఇన్ ఫారిన్ పాలసీ. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ పర్సన్స్ ఆర్ జనరల్ పబ్లిక్ యొక్క టూరిజం అనేది వారు క్యాన్సిల్ చేసుకొని ఈ కంట్రీస్కి అదేవిధంగా ఈ కంట్రీస్ని ఎకడమిక్గా అండ్ టూరిజం పర్పస్లో కూడా బాయ్కాట్ చేయడం, ఇటువంటివి చేయడం ద్వారా ఫారిన్ పాలసీలో మన సిటిజన్స్ యొక్క ఎంగేజ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ సాఫ్ట్ పవర్ కౌంటర్ స్ట్రాటజీ. Disengagement from hostile states, it signals India's resolve on non-negotiables like sovereignty and national security. సో ఈ విధంగా హాస్టైల్ స్టేట్స్తో ఇండియా తన యొక్క టైస్ అనేవి కట్ చేయడం ఇటువంటివి చేసినప్పుడు ఇండియా ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది తన యొక్క నేషనల్ సెక్యూరిటీ విషయంలో లేదా సోవరెంటీ విషయంలో అనేది కూడా ఇట్ క్యాన్ బీ సీన్ యాజ్ అ సాఫ్ట్ పవర్ కౌంటర్ స్ట్రాటజీ. Then, while calls for strong action, it reflect legitimate national concerns, raising hyper-nationalist fervor and social media-driven outrage. It is increasingly influencing the foreign policy. So, ఇటువంటి నేషనల్ కన్సర్న్ ఉన్న ఇష్యూస్లో కొంతవరకు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి అనే ఆ ప్రెషర్ అయితే ఉంది. బట్ అదే టైంలో మనకు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఈ అవుట్రీచ్ అనేది చూస్తున్నాం. సో దానివల్ల మనకు ఫారెన్ పాలసీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఇటువంటి షిఫ్ట్ ఏంటంటే ఇట్ రిస్క్స్ అవుట్ పేసింగ్ ఇన్స్టిట్యూషనల్ జడ్జ్మెంట్ అండ్ ఛాలెంజెస్ ఇండియాస్ ఎబిలిటీ టు మెయింటైన్ అ బ్యాలెన్స్డ్ అండ్ ఇంట్రెస్ట్ డ్రివెన్ డిప్లొమాటిక్ పోస్చర్. సో ఇవి టర్కీ అండ్ అజర్బైజాన్కి అగేన్స్ట్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలనే దానికి ఫేవర్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్. సో జస్ట్ నా మనం హైపర్ నేషనలిజం అనే ఒక టర్మ్ని చూసాం. సో దీని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. హైపర్ నేషనలిజం అంటే ఇదొక ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ నేషనలిజం. సో దీనిలో ఏంటంటే సిటిజన్స్ ఆర్ ది స్టేట్ దే ప్లేస్ ఎగ్జాగరేటెడ్ ఎంఫసిస్ ఆన్ నేషనల్ ప్రైడ్, రైట్. సో నేషనల్ ప్రైడ్కి సంబంధించి సోవరెంటీ అండ్ ఐడెంటిటీకి సంబంధించి చాలా ఎక్కువగా ఎంఫసిస్ అనేది పెట్టడం జరుగుతుంది. సిటిజన్స్ అయి ఉండొచ్చు లేదా స్టేట్ కూడా ఇటువంటి ఎగ్జాగరేటెడ్ ఎంఫసిస్ పెడతారు, ఆఫెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రేషనల్ పాలసీ, గ్లోబల్ కోఆపరేషన్ ఆర్ ఇంటర్నల్ డైవర్సిటీ. సో ఇది హెల్దీ పేట్రియాటిజం కంటే బియాండ్ వెళ్తుంది అండ్ ఇట్ బికమ్స్ ఎమోషనలీ చార్జ్డ్, ఇంటాలరెంట్ అండ్ ఆఫెన్ రియాక్షనరీ. సో దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైపర్ నేషనలిజం. So now let's have a look at the positives and negatives of hyper-nationalist stance. సో హైపర్ నేషనలిజం అంటే ఏంటో చూసాం. దీనికి సంబంధించిన పాజిటివ్స్ ఏమున్నాయి, నెగటివ్స్ ఏమున్నాయి చూద్దాం. ఇట్ సిగ్నల్స్ స్ట్రాంగ్ నేషనల్ రిజాల్వ్. సో మన సోవరెంటీ లేదా సెక్యూరిటీ విషయంలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం అండ్ ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ లేదనే ఆ సిగ్నల్ ఇస్తుంది ఇది. అండ్ ఇట్ బూస్ట్ డొమెస్టిక్ పొలిటికల్ యూనిటీ. సో ఇట్ ర్యాలీస్ సిటిజన్స్ అండ్ బిల్డ్స్ కలెక్టివ్ సెంటిమెంట్ డ్యూరింగ్ క్రైసిస్. సో ఇటువంటి క్రైసిస్ సిచ్యువేషన్లో ఎస్పెషలీ మన నేషనల్ సెక్యూరిటీ అండ్ సోవరెంటీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు సిటిజన్స్తో పాటు ఈ విధమైన కలెక్టివ్ సెంటిమెంట్ అనేది బిల్డ్ అవుతుంది
then acts as a deterrent signal. So it warns adversaries that public backlash is strong and widespread. సో దీనివల్ల ఏంటంటే ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు పబ్లిక్ బ్యాక్లాష్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, సిటిజన్స్ ఎంత స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ విధమైన సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఇట్ స్ట్రెంథన్స్ డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్. సో పబ్లిక్ పార్టిసిపేట్స్ యాక్టివ్లీ ఇన్ ఎక్స్ప్రెసింగ్ నేషనల్ ఇంట్రెస్ట్. సో నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించి పబ్లిక్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఎంపవర్స్ కల్చరల్ ఐడెంటిటీ అసర్షన్. సో మన యొక్క కల్చరల్ ఐడెంటిటీని అసర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ప్రమోట్స్ ఇండిజినస్ ప్రైడ్ అండ్ నేషనల్ వాల్యూస్. సో ఇవన్నీ దీనికి ఉన్న పాజిటివ్స్. సో హైపర్ నేషనలిస్ట్ ఈ యాటిట్యూడ్కి ఉన్న నెగటివ్స్ చూద్దాం. ఇట్ అండర్మైన్స్ స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇట్ లీడ్స్ టు రిజిడ్ ఎమోషన్ డ్రివెన్ ఫారెన్ పాలసీ డెసిషన్స్. సో ఈ విధంగా హైపర్ నేషనలిజం ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫారెన్ పాలసీ డెసిషన్స్ అనేవి కొంతవరకు ఎమోషన్ బేస్డ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. దెన్ డ్యామేజెస్ ద గ్లోబల్ ఇమేజ్. సో గ్లోబల్గా ఆ కంట్రీకి ఉన్న ఇమేజ్ అనేది కూడా కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇట్ అపియర్స్ రియాక్షనరీ అండ్ ఇంటాలరెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్. సో ఇంటర్నేషనల్ ఫోరమ్స్ యొక్క పర్స్పెక్టివ్ నుండి చూసినట్లయితే ఈ విధమైన హైపర్ నేషనలిజం ఉన్నప్పుడు అదొక రియాక్షనరీ యాటిట్యూడ్గా లేదా ఇంటాలరెంట్గా కనిపించే అవకాశం ఉంది. సో దానివల్ల ఆ కంట్రీ యొక్క గ్లోబల్ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. దెన్ ఇట్ హ్యాంపర్స్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా బాయ్కాట్స్ చేయడం, బ్యాన్స్ చేయడం, వాటి వల్ల ఏమవుతుంది, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ అదేవిధంగా బిజినెసెస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో ఎకనామిక్ ఇంట్రెస్ట్ విల్ బి హ్యాంపర్డ్. దెన్ ఇట్ ఎంకరేజెస్ పాపులిస్ట్ ప్రెషర్. గవర్నమెంట్ మే యాక్ట్ ఇంపల్సివ్లీ డ్యూ టు సోషల్ మీడియా అవుట్రేజ్. సో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఇటువంటి నేషనల్ ఇష్యూస్ పైన అవుట్రేజ్ రావడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇంపల్సివ్గా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఇంపల్సివ్గా యాక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. దెన్ వీకెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రేషనల్ పాలసీ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ ఇట్ షిఫ్ట్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ టు ఎమోషనల్ పాపులిజం. సో ఒక కంట్రీ ఇటువంటి ఫారెన్ పాలసీ డెసిషన్స్ తీసుకోవాలంటే ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అన్ని ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి. బట్ హైపర్ నేషనలిజం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎమోషనల్ పాపులిజంని బేస్ చేసుకొని ఇంపల్సివ్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద నెగటివ్స్ ఆఫ్ హైపర్ నేషనలిజం. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. మన నెక్స్ట్ ఆర్టికల్ రిపోర్ట్ రివీల్స్ డిలేడ్ వేజెస్ ఆర్ అ కీ ఫ్యాక్టర్ టు మిస్ మ్యాచ్ బిట్వీన్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కవరేజ్ అండ్ డెలివరీ. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ లిప్టెక్ ఇండియా నుండి ఒక కొత్త రిపోర్ట్ రావడం జరిగింది. సో ఇదేంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని అనలైజ్ చేయడం జరిగింది. సో ఇదేం రివీల్ చేసిందంటే దెర్ ఇస్ అ గ్రోయింగ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ రైజింగ్ రిజిస్ట్రేషన్ అండ్ డిక్లైనింగ్ యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ డెలివర్డ్. సో రిజిస్ట్రేషన్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి, బట్ యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే జనరేట్ అవుతుందో అది డిక్లైన్ అవుతుంది. సో వీటి మధ్య చాలా మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది అని ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో ఆల్దో రిజిస్టర్డ్ హౌస్ హోల్డ్స్ రైజ్ by 8.6%, the average percentage of employment fell by 4.3%. సో ఎంతమంది రిజిస్టర్ అవుతున్నారు అనేది మనం చూసినట్లయితే అది 8.6% ఇంక్రీజ్ అయింది. బట్ యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసినట్లయితే అది 4.3% తగ్గింది. సో దీని వెనుక ఉన్న కీ ఫ్యాక్టర్స్ మనం చూసినట్లయితే బడ్జెట్ అలొకేషన్ అనేది సరిపడా లేకపోవడం, కంటిన్యూస్గా వేజ్ డిలేస్ జరగడం, అండ్ అదేవిధంగా లార్జ్ స్కేల్ డిలీషన్ ఆఫ్ వర్కర్ నేమ్స్ ఫ్రమ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ రోల్స్. సో ఇవన్నీ దీని వెనుకున్న ఫ్యాక్టర్స్. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ మన్రేగా స్కీమ్ అంటే ఏంటో చూద్దాం. ఈ మన్రేగా స్కీమ్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దీన్ని 2005లో ఎనాక్ట్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్కి 100 days ఆఫ్ మినిమం వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేది లీగల్ గ్యారంటీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ రూరల్ హౌస్ హోల్డ్ హూస్ అడల్ట్ మెంబర్స్ వాలంటీర్ టు డూ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్. సో రూరల్ హౌస్ హోల్డ్స్లో ఏ అడల్ట్ మెంబర్స్ అయితే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి వాలంటీర్ చేస్తారో ఆ పర్సన్స్కి అట్లీస్ట్ 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక లీగల్ గ్యారంటీగా. అండ్ దాట్ విల్ బి పర్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ విధంగా 100 days. సో ఇదే మన్రేగా యాక్ట్.
సో ఇట్స్ అ డిమాండ్ డ్రివెన్ రైట్స్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఈ మన్రేగా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ రూరల్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ. సో అగ్రేరియన్ ఆఫ్ సీజన్, సో అగ్రికల్చర్లో మనకు ఆఫ్ సీజన్స్ ఉంటాయి. సో అటువంటి టైంలో ఒక సేఫ్టీ నెట్గా ఇది పనిచేస్తుంది. అదేవిధంగా డ్రాట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లేదా ఎకనామిక్ డిస్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఈ మన్రేగా స్కీమ్ అనేది ఒక సేఫ్టీ నెట్గా పనిచేస్తుంది ఫర్ రూరల్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ. దెన్ ఇట్ ఎంపవర్స్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. సో ఈ మన్రేగాలో చూసినట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అదేవిధంగా విమెన్ యొక్క పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ అప్ టు 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్. అంటే మనకు హాఫ్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్లో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అండ్ విమెన్ ఉన్నారు. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మార్జినలైజ్డ్ గ్రూప్స్ దీనివల్ల ఎంపవర్ అవుతున్నారు. దెన్ ఇట్ రెడ్యూసెస్ డిస్ట్రెస్ మైగ్రేషన్. సో ఇట్ ప్రొవైడ్స్ లోకల్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెడ్యూసెస్ ద నీడ్ ఫర్ రూరల్ అర్బన్ మైగ్రేషన్. సో రూరల్ ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి అగ్రేరియన్ ఆఫ్ సీజన్స్లో లేదా ఎకనామిక్ డిస్ట్రెస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు డిస్ట్రెస్ మైగ్రేషన్ జరుగుతుంది. అంటే ఆ ప్లేస్లో ఎకనామిక్ డిస్ట్రెస్ ఉన్నప్పుడు రూరల్ ఏరియాస్ నుండి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతారు, రైట్. సో అటువంటి మైగ్రేషన్ అనేది వెళ్ళాల్సిన అవసరం లేకుండా లోకల్గానే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ అసెట్ క్రియేషన్ అండ్ రిసోర్స్ కన్జర్వేషన్. So it contributes to rural infrastructure like ponds, roads, plantations and soil conservation. So ఈ విధంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. దెన్ కౌంటర్ సైక్లికల్ రోల్. ఎకనామిక్ షాక్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 టైంలో ఇటువంటి టైంలో ఏంటంటే మన్రేగా ఇట్ అబ్జార్బ్స్ సర్ప్లస్ రూరల్ లేబర్ స్టెబిలైజింగ్ ఇన్కమ్స్. సో COVID-19 టైంలో ఎంతలా మనకు ఎకనామిక్ డిస్ట్రప్షన్ జరిగిందో మనం చూసాం. సో ఈవెన్ అటువంటి సిచ్యువేషన్లో కూడా మనకున్న ఈ సర్ప్లస్ రూరల్ లేబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మన్రేగా అబ్జార్బ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఇన్కమ్స్ అనేవి స్టెబిలైజ్ అవుతాయి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మన్రేగా. సో హియర్ యూ కెన్ సీ మన్రేగాస్ కాంట్రిబ్యూషన్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs. సో SDGsకి ఇవి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి టు నో పావర్టీ, జీరో హంగర్, then good health and well-being, quality education, gender equality, decent work. Then we have SDG 9 regarding infrastructure and reduce inequalities. సో వీటన్నిటికీ కూడా ఇటువంటి SDGs అన్నిటికీ కూడా మన్రేగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో SDGs కూడా మనం రెగ్యులర్గా వీఆర్ కమింగ్ అక్రాస్ దిస్ టర్మ్. సో ఈ 17 సస్టైనబుల్ గోల్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. ట్రై టు మెమరైజ్ దీస్ గోల్స్ అండ్ దానికి రిలేటెడ్గా ఉన్న ఇటువంటి స్కీమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో దాట్ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన్రేగా స్కీమ్ ఉంది, ఇది ఏ SDGsకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ అండ్ రైట్ దిస్ ఇన్ యువర్ ఆన్సర్స్ ఇట్ విల్ డెఫినెట్లీ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్, రైట్. దెన్ మన్రేగా ఇంప్లిమెంటేషన్లో మనం ఫేస్ చేస్తున్న కీ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. వేజ్ పేమెంట్ డిలేస్. సో ఇది ఒక మోస్ట్ సైటెడ్ ప్రాబ్లం ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రస్ట్ అనేది తగ్గుతుంది, అదేవిధంగా ఇది పార్టిసిపేషన్ని కూడా డిస్కరేజ్ చేస్తుంది, రైట్. సో వేజ్ పేమెంట్లో డిలే ఉన్నప్పుడు ట్రస్ట్ తగ్గుతుంది ఆబ్వియస్లీ, అదేవిధంగా పార్టిసిపేట్ చేయాలి అనే ఎంతూసియాజం కూడా తగ్గుతుంది. దెన్ ఇన్యాడిక్వేట్ బడ్జెట్ అలొకేషన్. సో యాన్యువల్ బడ్జెటరీ ప్రొవిజనింగ్ ఇట్ ఆఫెన్ ఫెయిల్స్ టు మ్యాచ్ యాక్చువల్ ఆన్ గ్రౌండ్ డిమాండ్. సో యాక్చువల్గా ఆన్ గ్రౌండ్లో ఎంత డిమాండ్ ఉందో దానికి తగ్గట్టుగా బడ్జెట్ అలొకేషన్ అనేది జరగడం లేదు. దెన్ కవరేజ్ డెలివరీ మిస్ మ్యాచ్. రైజింగ్ రిజిస్ట్రేషన్ బట్ డిక్లైనింగ్ పర్సన్ డేస్ ఆఫ్ వర్క్. సో మేము ఇంట్రొడక్షన్లోనే చూసాం రిజిస్ట్రేషన్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి బట్ పర్సన్ డేస్ ఆఫ్ వర్క్ అనేవి తగ్గుతున్నాయి. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సిస్టమిక్ ఇన్ఎఫిషియన్సీ. Then poor monitoring and grievance redressal. So there is a lack of accessible complaint systems and delays in resolving issues. సో ఏదైనా ఒక గ్రీవెన్స్ ఉన్నప్పుడు దాన్ని రిడ్రెస్ చేయడానికి ఒక ప్రాపర్ కంప్లైంట్ సిస్టమ్ అనేది ఉండడం లేదు, అదేవిధంగా ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి కూడా చాలా డిలే అనేది జరుగుతుంది అండ్ మానిటరింగ్ కూడా చాలా పువర్గా ఉంది. దెన్ పొలిటికల్ అండ్ బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫియరెన్స్, మ్యానిపులేషన్ అండ్ వర్క్ అలొకేషన్, వేజ్ లిస్ట్ అండ్ బెనిఫిషరీ రికార్డ్స్. సో వర్క్ అలొకేషన్కి సంబంధించి వేజ్ లిస్ట్ అదేవిధంగా బెనిఫిషరీ రికార్డ్స్కి సంబంధించి కూడా
మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది పొలిటికల్ అండ్ బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫియరెన్స్ వలన. సో ఈ విధంగా మనం ఇటువంటి ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తున్నాం ఎంజీ నరేగా యొక్క ఇంప్లిమెంటేషన్కి సంబంధించి. సో వాట్ ఆర్ ద మెజర్స్ దాట్ వీ కెన్ టేక్ టు స్ట్రెంగ్థెన్ దిస్ మన్రేగా? సో మన్రేగాని స్ట్రెంగ్థెన్ చేయడానికి మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చు? ఎన్ష్యూర్ టైమ్లీ వేజ్ పేమెంట్స్. సో మనకు వేజ్ డిలేస్ అనేది చాలా పెద్ద ఇష్యూగా ఉంది. సో దాన్ని కరెక్ట్ చేస్తూ మనం ఎప్పటికప్పుడు టైమ్లీ వేజ్ పేమెంట్స్ జరిగేలా చూసుకోవాలి త్రూ ఆటోమేటెడ్ రియల్ టైమ్ ఫండ్ రిలీజ్ సిస్టమ్స్. దెన్ అలైన్ బడ్జెట్ అలొకేషన్ విత్ యాక్చువల్ డిమాండ్. సో మనం ఛాలెంజెస్లో చూసాం యాక్చువల్ డిమాండ్ ఎంత ఉందో ఆన్ గ్రౌండ్లో దానికి తగ్గట్టుగా బడ్జెటరీ అలొకేషన్ జరగడం లేదని. సో డిమాండ్ ఎంత ఉందో యాక్చువల్గా దానికి తగ్గట్టుగా మనం బడ్జెట్ అలొకేషన్ని అలైన్ చేయాలి. అండ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ వేజ్ రేట్స్. దెన్ స్ట్రెంగ్థెన్ సోషల్ ఆడిట్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో సోషల్ ఆడిట్స్ని మనం స్ట్రెంగ్థెన్ చేయాలి, దాంతోపాటుగా ట్రాన్స్పరెన్సీని కూడా ఇంక్రీజ్ చేయాలి వయా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ కమ్యూనిటీ ఓవర్ సైట్. దెన్ ఎంపవర్ గ్రామ్ పంచాయత్స్ విత్ ప్లానింగ్ autonomy and trained personnel. And also expand permissible works to include climate resilience, water conservation and rural infrastructure. సో మనం మన్రేగాని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ఇటువంటి మెజర్స్ తీసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ అమిత్ షా లాంచెస్ E0 FIR ఇనిషియేటివ్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే 2025లో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఏదైతే ఉందో అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇది E0 FIR ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. సో ఇదేంటంటే ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ ఎస్పెషలీ ఫ్రాడ్స్ ఏవైతే మోర్ దాన్ 10 lakhకి సంబంధించిన ఫ్రాడ్స్ ఏవైతే ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ ఉంటాయో వీటిని ఆటోమేటికలీ ఇట్ విల్ రిజిస్టర్ ద FIRs. Right, so that will be based on complaints received via official cybercrime portals or helplines. సో ఈ అఫీషియల్గా మనకు ఉండే సైబర్ క్రైమ్ పోర్టల్స్ లేదా హెల్ప్ లైన్స్లో ఏవైతే కంప్లైంట్స్ లాడ్జ్ అవుతాయో ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని 10 lakhs rupees కంటే ఎక్కువగా ఉన్న ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆటోమేటిక్గా FIR రిజిస్టర్ చేసుకోవడానికి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇదే ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ E0 FIR ఇనిషియేటివ్ అంటే ఏంటో చూద్దాం. ఇది I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ లాంచ్ చేసిన ఒక కొత్త డిజిటల్ సిస్టమ్. సో దీనిలో ఏంటంటే ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ వీటిని ఆటోమేటికల్గా ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ FIRsగా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రాడ్ వాల్యూ 10 lakhs కంటే ఎక్కువ ఉండాలి. దెన్ పైలట్ లాంచ్. దీన్ని ఒక పైలట్ బేసిస్లో ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. అంటే నేషన్ వైడ్గా ఒకేసారి లాంచ్ చేయకుండా ఫస్ట్ ఒక ట్రయల్ పర్పస్ లాగా పైలట్ బేసిస్లో ఢిల్లీలో లాంచ్ చేశారు. ఇక్కడ దాని యొక్క సక్సెస్ ఏ విధంగా ఉంది, రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా దీని యొక్క ఫంక్షనింగ్ ఉంది అనేది చూసి దాన్ని బట్టి ఇది ఇంకా దీని యొక్క రోల్ అవుట్ అనేది చేయడం జరుగుతుంది. సో దిస్ విల్ బి ఎక్స్టెండెడ్ నేషన్ వైడ్ ఆఫ్టర్ ఇవాల్యుయేషన్. సో జనరల్గా ఇటువంటి కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినప్పుడు పైలట్ బేసిస్లో ఒక ఏరియాలో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అక్కడ ఉన్న రెస్పాన్స్ బట్టి అది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, ఏమైనా కరెక్షన్స్ చేయాల్సింది ఉందా, ఈ విధంగా ఎవాల్యుయేట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కరెక్షన్స్ చేసిన తర్వాత నేషన్ వైడ్గా దాన్ని రోల్ అవుట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క కీ ఫీచర్స్ చూద్దాం. ఆటో FIR జనరేషన్ ఫర్ కంప్లైంట్స్ వయా 1930 సైబర్ హెల్ప్ లైన్, cybercrime.gov.in పోర్టల్. సో ఈ ఆటో FIR జనరేషన్ అనేది మనకు 1930 సైబర్ హెల్ప్ లైన్ ద్వారా అదేవిధంగా cybercrime.gov.in పోర్టల్ ద్వారా జరుగుతుంది. అండ్ దీని యొక్క థ్రెషోల్డ్ చూసినట్లయితే ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అబవ్ 10 lakh rupees ఉండే ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్కే అప్లికబుల్. అండ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ I4C, ఢిల్లీ పోలీస్ EFIR సిస్టమ్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్. సో ఈ CCTNS పైన కూడా ప్రీవియస్ ఇయర్స్లో మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్, రైట్. ఈ థ్రెషోల్డ్ ఎంత ఉంది అండ్ ఏ విధమైన పోర్టల్స్లో వీటిని రిజిస్టర్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? సో దీనివల్ల ఏంటంటే మనకు సైబర్ క్రిమినల్స్కి అగేన్స్ట్గా యాక్షన్ తీసుకోవడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇట్ విల్ స్పీడప్, రైట్. డిలే ఎక్కువ జరగకుండా ఫాస్ట్గా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ విక్టిమ్స్కి కూడా వారి యొక్క డీఫ్రాడెడ్ ఫండ్స్ అనేవి ఫాస్ట్గా రికవర్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ రెడ్యూసెస్ మాన్యువల్ బాటిల్ నెక్స్ అండ్ ఎన్హాన్సెస్ రిపోర్టింగ్ ఎఫిషియన్సీ.
and also it supports data sharing across agencies for coordinated tracking. సో ఇటువంటి ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు డిఫరెంట్ ఏజెన్సీస్కి ఈ డేటా అనేది షేర్ చేయడం కోసం, అదేవిధంగా కోఆర్డినేటెడ్ ట్రాకింగ్ కోసం కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్. దీనికి సంబంధించిన ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ E0FIR ఇనిషియేటివ్. సో ఈ E0FIR ఇనిషియేటివ్ సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇట్ అలౌస్ ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ FIRs ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ద అమౌంట్ ఇన్వాల్వ్డ్. రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ ఏమంటుందంటే, అమౌంట్తో సంబంధం లేకుండా అన్ని కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్కి కూడా ఆటోమేటిక్గా FIR రిజిస్ట్రేషన్ అనేది చేస్తుంది E0FIR ఇనిషియేటివ్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్. ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే మనం చూసాం దీని యొక్క థ్రెషోల్డ్ ఏముంది, 10 lakhs రూపీస్ కంటే ఎక్కువ ఉండాలి, అది థ్రెషోల్డ్. రైట్. సో అందుకని మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. యూ కెన్ రూల్ అవుట్ దీస్ టూ ఆప్షన్స్. Then second statement is, the initiative aims to address delays in FIR registration specifically in cases of high value financial cyber frauds. సో ఈ ఇనిషియేటివ్ ఏంటంటే, దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ హై వాల్యూ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్లో ఏదైతే FIR రిజిస్ట్రేషన్కి సంబంధించిన డిలేస్ జరుగుతున్నాయో ఆ డిలేస్ని అడ్రస్ చేయడం కోసమే దీన్ని తీసుకురావడం జరిగింది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ B, 2 ఓన్లీ. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్, ఎందుకంటే ఈ E0FIR ఇనిషియేటివ్ అనేది ఇట్ ఇస్ లిమిటెడ్ టు ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ కేసెస్ ఇన్వాల్వింగ్ ఫ్రాడ్ అబవ్ 10 lakh రూపీస్, అంతేగాని మనకు అన్ని కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ కాదు. సో అందు గురించి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే ఇది ఏదైతే హై వాల్యూ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ విషయంలో FIR రిజిస్ట్రేషన్కి సంబంధించి డిలేస్ జరుగుతున్నాయో దాన్నే ఇది ఆ డిలేనే స్పెసిఫిక్గా టార్గెట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఎనేబుల్స్ ఫాస్టర్ ఇన్వెస్టిగేషన్ అండ్ విక్టిమ్ రెడ్రెసల్. మన నెక్స్ట్ ఆర్టికల్, RBI రివైజెస్ డ్రాఫ్ట్ ఆన్ RE's AIF ఇన్వెస్ట్మెంట్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, RBI కొత్తగా కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అది దేనికి సంబంధించి అంటే, బ్యాంక్స్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే RE's ఎంతవరకు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ AIFస్లో ఇన్వెస్ట్ చేయగలవు, దీన్ని లిమిట్ చేయడానికి కొత్తగా కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ని రిలీజ్ చేసింది RBI. సో ఇది ఎందుకు చేయడం జరిగిందంటే, దిస్ ఇస్ టు ప్రివెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పోజర్ టు దేర్ ఓన్ బారోవర్స్ అండ్ రెడ్యూస్ ఫైనాన్షియల్ రిస్క్. సో ఫైనాన్షియల్ రిస్క్ని తగ్గించడం కోసం ఇటువంటి మెషర్ని తీసుకోవడం జరిగింది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు AIFs అంటే ఏంటి? వాట్ ఆర్ దిస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్? లెట్స్ సీ. దీస్ ఆర్ ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ సెటప్ ఇన్ ఇండియా, అండ్ వీటిని సెబీ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది అండర్ AIF రెగ్యులేషన్స్ ఆఫ్ 2012. రిమెంబర్ దిస్. అండ్ దీనిలో మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ 1 ఏంటంటే, దీనిలో మనకు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, SME ఫండ్స్ ఉంటాయి. కేటగిరీ 2లో ప్రైవేట్ ఎక్విటీ ఫండ్స్ అండ్ డెట్ ఫండ్స్ ఉంటాయి. అండ్ కేటగిరీ 3లో హెడ్జ్ ఫండ్స్ అండ్ కాంప్లెక్స్ స్ట్రాటజీస్ ఉంటాయి. దెన్ కమ్స్ కీ టర్మ్ ప్రొవిజనింగ్. ప్రొవిజనింగ్ అంటే ఏంటంటే, when REs are required to set aside funds to cover potential losses from risky investments. సో కొన్ని రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు లాసెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అటువంటి లాస్ వచ్చినప్పుడు దాన్ని కవర్ చేయడానికి మనం కొంత ఫండ్స్ అనేవి పక్కన పెట్టడం జరుగుతుంది. సో అదే ప్రొవిజనింగ్ అంటాం. RBI now mandates 100% provisioning if RE invests more than 5% in an AIF that invests in its own borrower. సో తన యొక్క ఓన్ బారోవర్లో ఇన్వెస్ట్ చేసే ఈ AIFస్లో మోర్ దాన్ 5% ఇన్వెస్ట్ చేసినట్లయితే 100% ప్రొవిజనింగ్ని మ్యాండేట్ చేసింది RBI. రైట్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో ఇక్కడ మనం చూసాం వీటి యొక్క కేటగిరీ 1, 2 and 3. డూ గో త్రూ దిస్. రిమెంబర్ దీస్ ఎగ్జాంపుల్స్ లైక్ ఏంజల్ ఫండ్స్, సోషల్ వెంచర్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. ఇవన్నీ మనకు కేటగిరీ 1లోకి వస్తాయి. సో దీనిలో ఏంటంటే, they invest in early stage ventures in areas that are desirable for social and economic growth. And కేటగిరీ 2లో ఏంటంటే ఎక్విటీ అండ్ డెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానిలో మనకు ప్రైవేట్ ఎక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. అండ్ కేటగిరీ 3లో ఏంటంటే ఫండ్స్ దట్ లివరేజ్
using different kinds of instruments or use different trading strategies for returns. దీనిలో మనకి హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ ఎక్విటీ ఫండ్. సో ఇవి కూడా మనకు కవర్ అవుతాయి. సో ఇటువంటి టర్మినాలజీస్ ఎప్పుడైతే మనకు న్యూస్లో ఉంటాయో వాటి యొక్క డెఫినేషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ట్రై టు రిమెంబర్ సమ్ బేసిక్స్ అబౌట్ దిస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. మన లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే గెటింగ్ ద మైక్రో పిక్చర్ అట్ ద పంచాయత్ లెవెల్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్టికల్లో ఇట్ ఎంఫసైజెస్ ద నీడ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ అ మ్యాక్రో లెవెల్ టు అ మైక్రో లెవెల్ డేటా డ్రివెన్ గవర్నెన్స్ మోడల్ అట్ పంచాయత్ లెవెల్. సో ఎస్పెషలీ పంచాయత్ లెవెల్లో మనం మైక్రో లెవెల్లో కాకుండా మైక్రో లెవెల్ డేటా డ్రివెన్ గవర్నెన్స్ మోడల్ని ఫాలో అవ్వాలి. అండ్ ఈ విధంగా మైక్రో లెవెల్ నుండి మైక్రో లెవెల్కి ట్రాన్సిషన్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది దీనిలో ఎంఫసైజ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ హైలైట్స్ ద రీసెంట్ రిలీజ్ ఆఫ్ పంచాయత్ అసెస్మెంట్ ఇండెక్స్ ఫర్ 2022-23. So it discusses how, despite the availability of large public data sets, they remain inaccessible or unusable at grassroots levels. సో మనకి పబ్లిక్ డేటా అనేది చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంది. లైక్ మనకు నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసిబిలిటీ పాలసీ ఉంది. దీని ద్వారా మనకు చాలా ఎక్కువగా ఈ పబ్లిక్ డేటా అవైలబిలిటీ ఉంది. బట్ అది అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇన్యాక్సెసిబుల్గా ఉంది, దానికి యాక్సెస్ తక్కువగా ఉంది. అదేవిధంగా గ్రాస్ రూట్ లెవెల్స్లో దాని యొక్క యూసేజ్ అనేది జరగడం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, గ్రామ పంచాయత్ లెవెల్లో ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ పంచాయత్ అసెస్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది గ్రామ పంచాయత్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసే ఒక కాంపోజిట్ ఇండెక్స్. దీనిలో 435 యూనిక్ ఇండికేటర్స్ ఉంటాయి అక్రాస్ 9 థీమ్స్ ఆఫ్ లోకలైజేషన్ ఆఫ్ ఎస్డిజీస్, దట్ ఈస్ ఎల్ఎస్డిజీస్. సో ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎల్ఎస్డిజీస్. సో ఇప్పటి వరకు మనం చాలా ఆర్టికల్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజీస్ గురించి చెప్పుకున్నాం. బట్ దీస్ ఆర్ ఎల్ఎస్డిజీస్ అంటే లోకలైజేషన్ ఆఫ్ ఎస్డిజీస్. సో డూ గో త్రూ దిస్ కాన్సెప్ట్. దీన్ని 2025లో మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇట్ హెల్ప్స్ ర్యాంక్స్ అండ్ అసెస్ గ్రామ్ పంచాయత్స్ ఫర్ డేటా డ్రివెన్ డెవలప్మెంట్, ఎస్పెషలీ ఇన్ ఏరియాస్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్ ఎట్సెట్రా. సో గ్రామ పంచాయత్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రైట్, దాన్ని డేటాను బేస్ చేసుకుని వాటి యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది అసెస్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం గ్రామ పంచాయత్స్కి ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్పెషలీ ఇవి హెల్త్ విషయంలో, అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టర్ అండ్ వాటర్, వీటి విషయంలో వీటి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది అసెస్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ పంచాయత్ అసెస్మెంట్ ఇండెక్స్. So that's all about the important articles of today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.